బయటపడి రానున్న ఊర్లో వచ్చారు బయటపడి ఊళ్ళు బయటపడి రాలేదు అంతేనా షుగర్ బీపీ ఎవరైనా తొలకొచ్చు సార్ ఇంకా శివ ఉందమ్మా బీపీ ఇదే ఇది ఏమనుకుంటున్నాం సేవ ఎత్తున్నా మంచిగా ఉన్నది అందరూ నమస్కారం ఆంకులు వస్తాయి యాంటీ క్లాక్ మెడిసిన్స్ పెట్టి అయితే కంటిన్యూ చేయమని చెప్పి మొత్తం పలిగిపోయాడు అంటే హైదరాబాద్ అవినాష్ మైక్ రాజేశ్వరి ఎవరు సెన్సెక్లో కొద్దిగా వస్తున్నట్టు అవునా ఏం కాదు ఏమో సెన్సెక్ చేతులు కడుపుకొని స్పీడ్ వేసుకుని ఇది కూడా మన దగ్గర అయిందా మన దగ్గర అయిందా చేసుకోవాలి ఇది 6 ఉంది ఎప్పుడు బజారం ఎవరమ్మా కిందికి చూడు కొండయ్య జైత్యాలు వచ్చారా చిత్రాలు చూడాలండి కొంచెం ఓకే శివన్న ఎవరైనా ఒక్కరికి చూడు అందరికీ నమస్కారం. మరి మన హాస్పిటల్లో 30 ఏళ్ళకెళ్ళి వ్యక్తులు ఉన్నప్పటికెళ్ళి మొదలుపెట్టి మన హాస్పిటల్ తరఫున మా రోటరీ ఆపి అందరి తరఫున ఉచిత కంటి ఆపరేషన్ చేస్తాము. అట్లానే నిన్న కూడా 19 మందికి చేసినాం. దాంట్లో సహకరిస్తున్న ఇప్పుడు నా తమ్ముడు లాంటి డాక్టర్ విజయ్ గారికి, మా హాస్పిటల్ కాంపౌండర్లకు, సిస్టర్లకు, మా అద్దాల దుకాణాలు, మందుల దుకాణాలు, మా ఆయమ్మలు, వాళ్ళందరి సహకారంతో ఇవన్నీ కూడా మంచిగా అవుతున్నాయి. మరి మీరు చూస్తున్నారు మా ఆయమ్మలు కూడా ఎంత సాఫ్ ఉంచుతున్నారు. అంటే శుభ్రత అనేది చాలా చాలా ముఖ్యం కన్ను ఆపరేషన్లలో. అట్లా చేయబట్టి ఇన్నేళ్ళు 31 ఏళ్ళకెళ్ళి చేస్తుంటే భగవంతుని దేవాల మరి అన్నీ కూడా మంచిగా అవుతుంది. ఇవాళ కూడా 18 మంది వచ్చింది ఒక మెడికల్ వల్ల అందరూ కూడా మంచి కంట్రోల్ అయింది. కొందరికి బీపీ షుగర్లు ఉన్నాయి. చెప్పినట్టు మందులు మంచిగా వాడుకోవాలి, బీపీ షుగర్ మందులు కూడా. మరి మీ అందరినీ మా దగ్గర తీసుకొస్తున్న మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, మా నాయకులకు కూడా, ఈ నాయకులు కూడా పేషెంట్ తీసుకొచ్చింది రాలే ఇప్పుడు రహిస్తుంది. నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యమైనదంటే మీరు ఇప్పుడు మా పని అయిపోయింది, మీరు మంచిగా చూసుకోవాలి. గోడ్లు తీసుకొని చేతులు మంచిగా కడుక్కొని రాగానే ఏం చేసా ఫస్ట్ చేతులు కడుక్కోండి. శుభ్రంగా ఉండాలండి. శుభ్రం సాఫ్ అయినా చేసి కిందిరేపు ఇట్లని మందేయాలి. ఎప్పుడు కూడా ఇట్లా మీద రేపు ఉంటుంది. విన్నారా? చూపించిందా మీకు? మేమంటే ఎట్లా నిలబడేస్తాం, కూర్చోబెట్టేస్తాం, కానీ మీరు పడుకోబెట్టేయాలి. విన్నారా?
కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ చేయి తలగద్దు, శుభ్రంగా ఉండాలి. మళ్ళీ వెంటనే మూట పెట్టి డబ్బాలో పెట్టేసుకోవాలి. 8 సార్లు వేయాలి. 8 సార్లు అనగానే పగల 8 సార్లు కాదు. మంచిగా నాల్సింది ఏంటంటే పొద్దుగా లేవగానే వేయాలి. 9 కొట్టంగా, 1 గంటకు, 4 కొట్టంగా, 7 కొట్టంగా, రాత్రి 10 కొట్టంగా పంటేటప్పుడు లైట్ బంద్ చేస్తాం. ఇంటికాడ ఏం పత్యం లేదు. మీ బీపీ షుగర్ పత్యం లేదు ఉంటే గవే ఓకే. కారం తక్కువ, మిగతా అన్నీ తినచ్చు. విన్నారా? చిన్నపిల్లలను ఎత్తుకోకూడదు. తెలుసో తెలియకుండా పక్కన పట్టింది పోయి అర్థం అంటే ఏం జరుగుతుంది. విన్నారా? చిన్నపిల్లలంటే నాకేం కోపం లేదు. నాకు కూడా పిల్లలంటే చూస్తారని చెప్పాను. ఇంకా ముఖ్యమైనదంటే దుమ్ములకు అస్సలే పోవద్దు. మరి పల్లెటూరులకి కూడా కొందరు ఉంటారు, బయట వైపు కూర్చుంటే ఆ బండి ఈ బండి వస్తే దుమ్ములు అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అవును, మీరు పండాలే ఇదన్నది లేదు, కానీ దుమ్ములకు పోవద్దు. ఆపరేషన్ కానీ నడిపించుకొచ్చింది మంచి ఇంట్లో కూడా అటు ఇటు నడవచ్చు. కానీ గట్టిగా ఇట్లా బరువు లేవట్టుడు, చీదుడు, కన్ను ఇట్లా నీళ్ళు కొట్టుకొని ఇట్లా చేయద్దు. చాలా సున్నితం. 40 రోజులు కాపాడుకోవాలి. మీకు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా కుట్టుబడలేదు. లేటెస్ట్ ఆపరేషన్ చేసాం, మంచి మిషన్ తోటి చేసినాం, అర్థం పెట్టాం, మొత్తం చేసాం. కానీ కాపాడుకోవాలి. విన్నారా? మందు 7 సార్లు వేయాలి. ఇక ముఖ్యంగా ఒక 3 రోజుల కోసం అయితే గోళీలు ఇచ్చినాం, పొద్దున సాయంత్రం వేయాలి. మీ అందరూ ఎవ్వరి దగ్గర కూడా ₹1 తీసుకోకుండా మందులు ఇచ్చినాం, అన్నీ చేసినాం. మా పేరు చెప్పి వాళ్ళు వీళ్ళు తీసుకున్నారని బయట వాడు వచ్చి మందులు అమ్ముతాం వద్దని అంటుంటే తీసుకోవాలి. మాకు ఈయనే టైం దొరుకుతుంది. నీట్గా చెవులు అమ్ముతారు. మా పేరు చెప్పి వాళ్ళు వీళ్ళని 2 రోజులు కొన్నిసార్లు కన్ను మాపోయిందంటే పెన్షన్ ఇస్తామని కూడా అదొకటి పైసలు అట్లా రావు. నేను రాసినా రావు. సర్కారు దవాఖానలో పోయి సాధారణ తీసుకుంటే వస్తాయి. అది కూడా చెప్తాం కదా. కాబట్టి మీకు అన్నిటికంటే ముఖ్యంగా అన్ని ఎట్లా చూడాలనేది ఇప్పుడు మన సగలో ఇట్లా మంచిగా కాటని కొంచెం మీరు కూడా ఇట్లా ఒప్పుకోవాలి. ఒక 5-6 కొని పెట్టుకొని ఇప్పుడు పోయి ఫస్ట్ చేసే పని అది కొని ఉతికి ఇప్పుడు పోయి ఎండకు ఆరేది. ఇవాళ ఏం చేయకూడదు. రేపు పొద్దుగాల 4-5 కొనురు. 2 కాటన్ దస్తీలు, ఒక స్టీల్ గిన్నెలో సిమెంట్ గిన్నెలో వేయండి. చాయ్ గిన్నెంత సైజు. చాయ్ గిన్నెలు అంటే ఛాయలు కాదు, వేసి ఇప్పుడు కూడా మరగబెట్టు. నేను దూదేమో దుకాణంకి వచ్చి వట్టికిచ్చింది కాదు, అది గరం చేసిన దూదితోటే దూసిరు కదా. కంపౌండర్ దుకాణం దూది దొరుకుతుంది, అది తెచ్చి తుడిచారు. దానికి పట్టడు మైలు ఉంటుంది. మేమేమో గరం చేస్తాం. మీకు దూది గరం చేయరాదు కాబట్టి నీళ్ళలో అంత ఇదవుతుంది కాబట్టి నువ్వు ఈ దస్తపేర వేసి ఇట్టే లూజ్ వేయండి. 2 వేసాక మనం బాగా మరిగినాక నీళ్ళు వారవస్తే ఇది అలానే ఉంటుంది. మనం చాపత వేసుకుని వడవసుకుంటే ఆఖరికి కింద మొదలు అవుతుంది కాబట్టి ఇది కూడా 15 కాబట్టి ముట్టుకొని కింద పడదు అని ఉంటుంది. మీరు చేతులు కట్టుకొని దీన్ని మెల్లగా తీసి ఇట్లా దగ్గర కానీ ఇట్లా కన్ను కూడా ఇది మనం ఏళ్ళకి ఇక్కడ ఉంటాయి. ఏళ్ళు ఈ బట్ట అనేది కన్నుకు తలగాలి. తలుగుతూనే మైల పోతుంది. రెప్పలకు తలగాలి, ఒప్పుడు కాదు. ఇట్లా ఇట్లా రెప్పలకు మీరు తలగాలి. తగినాక ఈ పక్కకి చూడాలి. 2 ఇంకోటి ఈ పక్క కిందికెళ్ళి స్నానం చేయాలి. ఇవాళ కూడా స్నానం చేయొచ్చు. కానీ మీరే బకెట్ పట్టడు, లావట్టడు, బాగా ఇట్లా వంగుడు అది చేయకూడదు. ఇంటికెళ్ళి నిదానంగా చేయండి. ముఖం బట్టతో తుడుచుకోవాలి. తిన్నారా? ఇవాళ వెనక కూడా మరొక బట్టతో ఇంకో పక్క చూడదు, కన్నుకి చూడదు. ఇంకో పక్క మెడలు గట్ట తుడుచుకోవాలి. తిన్నారా? ఈ రకంగా అన్నిటికంటే ముఖ్యం కన్ను తుడుచు. ఇది పొద్దున మాకేయాలి. 4 దస్తీలు కనికేయాలి. ఈ 2 మళ్ళీ తుడిచాక పిండి ఆరేసుకుని సాయంత్రం మళ్ళీ 2. తిన్నారా? కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా కన్ను తుడుచుడు, అతనికి మందేసుడు, గొలిలు వేసుడు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మందులు వాడాలి, అన్నీ తినాలి. తినకపోతే కూడా ఇదైతే కారం తక్కువ 3-4 రోజులు. ఇంకా ఈ గొలిలు కానీ కాయగూరలు, కొడుగుడ్డు, పాలు అన్నీ తినాలి. తిన్నారా? ఒక దుమ్ములో పోవద్దు. మీరు పని చేసుకునేటోళ్ళు కానీ మీరు పోవద్దు. 2 రోజులు అటు ఇటు పెట్టుకోండి. అలా నువ్వు వజన్ పని చేస్తున్నావు చెప్తున్నాను. నెల తిన్నావా? ఇలా కాపాడుకుంటే 20-30 ఏళ్ళు ఉంటాడు. ఏం కాదు. నువ్వు 40 ఏళ్ళు 40 ఏళ్ళు కానీ ఇప్పుడు